నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. రవిచంద్రారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. రవిచంద్రారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు మొన్న విజయవాడలో సిఐడి విచారణకు హాజరై బయటకు వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి విషయాలు వెల్లడించారు. అంతకుముందు ఆయన రాజీనామా చేసినప్పుడు సార్, నేను రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయాను, ఇక నేను వ్యవసాయమే చేసుకుంటా, ఇంకేం మాట్లాడను అన్నారు. కానీ ఒక్కొక్కటిగా ఆయన బ్లాస్ట్ అవుతూ వస్తున్నారు. మొన్న కూడా కోటరీ విషయం చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా భవిష్యత్తు లేదు అని చెప్పకనే చెప్పారు. ఏంటి మీ స్పందన? విజయసాయి రెడ్డి గారితో ఆయన నాయకత్వంలో మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వైఎస్ఆర్సీపీలో నేను చేరను విషయం అందరికీ తెలుసు. ఆయన ద్వారానే నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది. 6 years నా ఎంటైర్ జర్నీలో ఆయనతో సాన్నిహిత్యం ఎప్పుడు ఉండేది. ఏ రోజైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారో ఆ రోజు ఢిల్లీలో ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు నేను ఇంకా రాజకీయాలకు దూరం, రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినప్పుడు దాని కొనసాగింపుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి గారు. ఓ విలేకరి అత్యుత్సాహంతో అడిగాడు, సార్ మీరు వ్యవసాయం ఎక్కడ చేసుకుంటారు అని. ఆయన దానికి నేను మార్స్లో కానీ లేకపోతే చంద్రమండలంలో కానీ చేస్తా అన్నాడు. ఆ రోజే దానికి ఆ సెటైర్ వచ్చేసింది. ఒక్కసారి రాజకీయాల్లోకి దిగాక పూర్తిగా రిటైర్ అయిపోతే ఆ తర్వాత వ్యవసాయం చేసుకున్నా వ్యాపారం చేసుకున్నా రాజకీయాలకు దూరంగా ఉంటే ఉన్నట్టే లెక్క. అలా కాకుండా ఒక స్టేచర్ అనుభవించి ఒక స్థాయిలో పేరు వచ్చి ఇచ్చిన పదవుల వల్ల కానీ లేకపోతే మనం ప్రవర్తించిన తీరు వల్ల కానీ మనం ఏదైతే ఢిల్లీ కేంద్రంగా పనిచేసినందువల్ల సుదీర్ఘంగా దాదాపు 7-8 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి 8 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, అలాగే పార్లమెంటు స్పీకర్ గారితో కానీ లేకపోతే లోక్సభ స్పీకర్ గారితో కానీ లోక్సభ స్పీకర్ గారితో కానీ రాజ్యసభ స్పీకర్ గారితో కానీ అనేక మందితో ఏదైతే మిత్రత్వం లేకపోతే సాన్నిహిత్యం ఏర్పడుతుందో రాజకీయాలకు దూరంగా పోవడం అంత సులభమైన వ్యవహారం కానే కాదు. ఇప్పటికే ఆయన రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారని భావిస్తున్నారు మీరు? ఆయన చేసే వ్యవసాయం రాజకీయం వ్యవసాయమే. అంటే వైసీపీకి పట్టినటువంటి చీడను తొలగించే వ్యవసాయం చేస్తున్నాడు అనుకోవాలా? అంటే వైసీపీ నుంచి దూరం జరిగినంత మాత్రాన ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏంటి సార్ మీరు అంత సుదీర్ఘంగా పార్టీ ఫౌండర్గా ఉన్నప్పటి నుంచి మీరు కూడా ఉన్నారు, మరి మీరు ఇంత విడిపోతే అంటే దాదాపు 30 సంవత్సరాలకు పైగా 3 decades పైగా ఉన్నా ఈ రోజుల్లో భార్యాభర్తలు విడిపోతున్నారు, నేను పార్టీ నుంచి దూరంగా పోవడానికి మీకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నాకు అవమానం జరిగింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పా. ఆ రోజు నేను పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా కోటరీ గురించి ప్రధానంగా ప్రస్తావించా, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. కోటరీ వల్ల పార్టీకి కొంతమంది ఎలా దూరం అవుతున్నారు, ఆ కోటరీ యొక్క ప్రవర్తన ఏంటి, ఆ వలయం ఏ విధంగా షాక్ కొట్టిస్తుంది. ఆయన రాజీనామా చేసినప్పుడు ఈ విషయాలు ఏం చెప్పలేదు ఆయన? ఒకటేసారి అన్ని ఎందుకు చెప్తారు? అన్నప్రాసన రోజే ఆవకాయ ఎందుకు తింటారు? సో ఖచ్చితంగా కూడా ఆ విధంగా సబ్సిక్వెంట్ ఇంకా చాలా వస్తాయి. కానీ నేననేది ఏదైతే మొన్న సిఐడి విచారణకు వచ్చారో లోపలికి వెళ్ళి ఏవైతే సమాధానాలు చెప్పారో ప్రెస్ ముందు ఆయన కొన్ని పేర్లు చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంటే సహజంగా లోపల చెప్పిన సమాధానాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రెస్ ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ లోపల ఏం చెప్పాడో మొత్తం కూడా ప్రెస్ ముందు చెప్పడం అనేది ఒక సంచలనం. లోపల విచారణ దాని పని అది చేసుకుపోతుంది, దానికి సమయం పడుతుంది, దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి, నిర్దిష్టంగా కాలానుగుణంగా దాని సమయం సందర్భాన్ని బట్టి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళు విచారణ చేస్తారు. చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి? గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలన్న ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆయన వ్యాఖ్యలను బట్టి అని అర్థం చేసుకోవచ్చా? అలా ఇరికించాలనుకుంటే ఆయన నోరు తెరిస్తే దాదాపు భూకంపమే. ఎందుకంటే ఆయనకి తెలియని విషయాలు ఏమీ లేవు. అవును, ఇప్పుడు మీరు అంటున్నట్టు విక్రాంత్ రెడ్డి పేరు కావచ్చు, రాజకేశ్ రెడ్డి పేరు కావచ్చు, చెప్పాల్సిన పని లేదు. నేనదే ఆశ్చర్యపోయాను. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా కూడా లోపల చెప్పుంటే దాన్ని బయట రీఇటరేట్ చేస్తూ ప్రెస్ కి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. లోపల విచారణ సమగ్రంగా జరిగింది, లోపల వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం ఇవ్వడం జరిగింది, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, దాన్నే వాళ్ళకి తెలియజేశా. రాజకీయాలకు దూరంగా ఉంటా అన్న తర్వాత కూడా నన్ను రాజకీయాలతో ముడిపెట్టి పాతవన్నీ అది ఇది అడగడం జరిగింది. కానీ ఏదైతే నేను సమాధానాలు చెప్పాల్సినవి ఉన్నాయో అన్ని దర్యాప్తు సంస్థకి చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి మీతో నేను చెప్పేది ఒకటే, వ్యవసాయం చేద్దాం అనుకున్నా
ఈ విధంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా రాజకీయాలు నా చుట్టూ తిరుగుతున్నాయో, కాబట్టి నేను నా వ్యవసాయం రాజకీయ వ్యవసాయంగా మారే అవకాశం ఉందని చెప్పుంటే చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే ఈ పేర్లు చెప్పారో సంచలనంగా మారింది. ఆయన ఆయన నిర్ణయం ఆయన ఇష్టం. నాకు తెలిసినంత వరకు మీడియా ముందు బహిర్గతం చేసినందువల్ల అప్పటికప్పుడు సెన్సేషనల్ అయి ఉండొచ్చు, కానీ ఆయన రాజకీయంగా కొంత తిరుగుబాటుతో అంటే అటాకింగ్ మోడ్ లోకి అయితే ఖచ్చితంగా వెళ్ళినట్టు కనపడుతుంది. ఇంకొకటి సార్, కోటరీ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ పేర్లు ప్రస్తావించారు కానీ ఆ కోటరీ పేర్లు మాత్రం ప్రస్తావించలేదు ఆయన. నేను కూడా ప్రస్తావించలేదు. అదే నేను మీ దగ్గరికి వస్తున్నా. మీరు కూడా మనం 2-3 ఇంటర్వ్యూలు చేసిన కోటరీ అంటున్నారు, తర్వాత కాంక్రీట్ కుర్చీ అంటున్నారు, స్పష్టంగా పేర్లు అయితే చెప్పట్లా. ఎందుకే ముసుగులో గుద్దులాట? విజయసాయి రెడ్డి కూడా ఇక రేపు మాపో బ్లాస్ట్ అయిపోతాడు, ఆ పేరు కూడా చెప్పే అవకాశం ఉంది. మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పలేకపోవడంలో బలహీనతో, భయమో, లేకపోతే వాళ్ళ మీద భక్తో, లేకపోతే గౌరవమో ఏమీ లేవు. ఇంకా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ అంటే ఆ భయం మీలో ఉందనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం ఉంది. పదే రీట్రేట్ చేస్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని నేను ఏమి అన్నను అని కేటగిరికల్ గా చెప్పా. నేను ఏ పార్టీలో రాజకీయంగా అవకాశం ఇచ్చారు కాబట్టి, నాకు మేలు చేశారు కాబట్టి నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటది. కానీ ఆ పార్టీ నుంచి బయట వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అనేక నిర్ణయాలని నేను వ్యతిరేకించా, విభేదిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడాన్ని నేను తప్పుపడుతున్నా. మీకు 11 ఇచ్చినా, 9 ఇచ్చినా, 20 ఇచ్చినా, లేకపోతే 14 ఇచ్చినా మీరు వెళ్లాల్సిందే. ప్రజలు మిమ్మల్ని ఆ రోల్లో కూర్చోబెట్టారు. మీరు ప్రజలు ఇచ్చిన రోల్ని పోషించాల్సిందే. ఒకవైపున బొత్స సత్యనారాయణ గారు చూడండి, మండలిలో ఏ విధంగా పాకులాడుతున్నారో. ఆ టీం వరద కళ్యాణ్ గారు చూడండి, లేకపోతే అనేక మంది ఎమ్మెల్సీలుగా ఆ మాధవరావు గారు చూడండి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రశ్నలు అడగాలి, సమాధానాలు రాబట్టాలి, అవి లైవ్ లో వెళ్ళాలి. మనం ఏదో పని చేస్తున్నాం, మనం గెలిచి వచ్చిన పార్టీ తరఫున, మనల్ని ప్రతినిధులుగా పంపించిన పార్టీ తరఫున పోరాటం అనేది చేయాల్సిందే. సాక్షాత్ అధినాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోరాట పందాన్ని వదిలేసి నాకు ప్రతిపక్ష హోదాని ఇస్తేనే పనిచేస్తా, లేకపోతే నేను రానడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీడియా ముందంటారా, తాను ప్రెస్ మీట్లు పెట్టినా దానికి శాంక్టిటీ లెవెల్ ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం వల్లి గారు, ఇది ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడొచ్చు, 365 రోజులు మాట్లాడొచ్చు. కానీ సెషన్స్ జరిగేది కేవలం 4 సార్లు సంవత్సరానికి. అది ప్రజలు మనల్ని ఉద్దేశించి పంపించిన సభలోకి వెళ్ళి మనం మాట్లాడాల్సిన హక్కుని వదులుకోకూడదు. అంతే కదా. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో కొత్తగా వచ్చారో వాళ్ళకి సభలో ఉండాలని ఉంది, కానీ మీ ఆదేశాలని అధినాయకుడిగా మీరు ఉన్నారు కాబట్టి దాన్ని వదిలేలేక వాళ్ళ సభలోకి పోవట్లా. కానీ ఖచ్చితంగా కూడా ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఏదైతే సభలో మాట్లాడతామో దాని శాంక్టిటీ ఉంటుంది. మీకు 3 నిమిషాలు ఒక శాసనసభ్యుడిగా ఇచ్చినా, 4 నిమిషాలు ఇచ్చినా కూడా మీ అందరి సమయాన్ని మీరు తీసుకోవచ్చు, లేదా మీ సమయాన్ని కూడా ఇంకొక సభ్యుడికి ఇవ్వచ్చు. మీరు కూర్చొని వాళ్ళతో మాట్లాడించవచ్చు. సరే, ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల మీరు వ్యతిరేకిస్తున్నారు, అది బాగానే ఉంది సార్. 5 సంవత్సరాల కాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఒక కోటరీగా ఉండి మెయిన్ లీడ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు, కుట్ర చేసి నన్ను ఒక్కొక్క మెట్టు దించేశాడు. అంతకు ముందు వరకు నేను నెంబర్ 2గా ఉన్నానని విజయసాయి రెడ్డి చెప్పారు. వాస్తవం ఏంటంటే 2019 ఎలక్షన్ కి 2014 ఎలక్షన్ లో అంత సక్రియంగా విజయసాయి రెడ్డి గారు అంటే ఉన్నారు, కానీ అంత నిర్మాణాత్మకంగా ఫోర్ ఫ్రంట్ లో ఫైట్ చేయలే, కానీ కోర్ లో ఉన్నారు. కానీ 2019 ఎలక్షన్ కి ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా ఆయనే చూసుకున్నారు. అనుబంధ విభాగాలు కానీ, ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా కానీ, లేకపోతే వివిధ వ్యక్తుల్ని పార్టీలోకి తేవడం కానీ. ఆ సందర్భంలోనే 2018లో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఇంకా వేరే వ్యక్తుల ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు జర్నలిజం మోడ్లోంచి వచ్చారు, వాళ్ళు పత్రికా రంగం నుంచి వచ్చారు. సార్ 2014 నుంచి 18 వరకు మెయిన్ ఈయనే ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఉన్నారు మీకు తెలిసినంత వరకు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షిలో పనిచేసేవారు అనుకుంటున్నాను. అంటే సాక్షి బ్యూరోకి సంబంధించి అన్ని చూసుకునేవారు. అటు నుంచి డైరెక్ట్ గా పార్టీకి వచ్చారు. పార్టీకి రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీలో అనేక విధాలుగా ఇన్పుట్ ఏదైతే పత్రికా రంగంలో ఉన్న అనుభవంతో ఏదైతే ఇచ్చుంటారో దానివల్ల సలహాలు ఇస్తూ పక్కకి చేరిపారంటారు. అంటే ఎవరైనా దగ్గర తీయచ్చు, ఒక ఏ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఎవరైనా, దాంట్లో తప్పేం లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మనం పక్కగా జరపాలనుకున్నప్పుడు అది ఒక గౌరవంతో కూడి ఉండాలి. అలా కాకుండా
పితూరీల ద్వారా ఒక కాంక్రీట్ కుర్చీ వేసుకొని కూర్చున్న వ్యక్తి ద్వారా ఆ కాంక్రీట్ కుర్చీకి పునాది ఏంటంటే చెప్పుడు మాటల ద్వారానే కుర్చీని కాంక్రీట్ కుర్చీగా మార్చారు. సో తద్వారా ఒక్కొక్కటి ఆయన ఏదైతే నిర్వహిస్తున్న పదవులు ఉన్నాయో అంటే పార్టీ పదవులు తగ్గిస్తూ వచ్చారు. ఆయన రాజ్యసభ సభ్యుడయ్యారు. రాజ్యసభ దగ్గర ఢిల్లీలో ఆయనే ఫ్లోర్ లీడర్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఒక పార్టీ అధ్యక్షుడు అయినా గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు. 2018 విషయం చెప్తున్నా. ఆ సమయంలో ఏది వాస్తవం ఏది కాదు చెప్పుడు మాటలు విన్నప్పుడు ఇది వాస్తవం కాదని చెప్పి క్రాస్ చెక్ వినలేదు. 2018, 2019లో ఎవరు చెప్పుడు మాటలు ఆయన వినలేదు. ఆయన ప్రజల్లోనే ఉన్నాడు, పాదయాత్రలు చేశాడు, అలు పెరగకుండా జనంలో ఉన్నాడు, అందరినీ చూసుకున్నాడు. సర్వసైన్య అధ్యక్షుడిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. గెలిచిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. గెలిచిన తర్వాత ఏదైతే ఢిల్లీ వ్యవహారాలు ఎక్కువగా విజయసాయి రెడ్డి గారు చూసుకునేవారో దాని తర్వాత ఉత్తరాంధ్ర బాధ్యతలు చూస్తున్నప్పుడు కొన్ని మీడియా సంస్థలు ఆయన్ని ఉత్తరాంధ్ర సీఎం గా పేపర్లో బ్యానర్లు పెట్టారు. ఉత్తరాంధ్ర సీఎం అని. అంటే నాయకుడికి ఈగోని దెబ్బతీసే విధంగా బ్యానర్ ఐటమ్స్ ఏవైతే వచ్చాయో అవి కూడా నాయకుడికి కొంత కంటగింపుగా ఉంటది కదా. ఎవరైనా ఒక సీఎం ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర సీఎం అని బ్యానర్లు పెడితే విజయసాయి రెడ్డి గారిని విశాఖ సాయి రెడ్డి గారిని బ్యానర్లు పెడితే సో అది కాస్త ప్రభావం చూపించడంతో పాటు దాన్ని ఒక అవకాశంగా పవర్ స్టేషన్ గా మారుతున్నాడు అని చెప్పి దాంతో పాటు ఆయన కూడా ప్యారలల్ గా స్పెషల్ ఫ్లైట్ లో తిరిగేవారు. ఆర్థికంగా బలవంతుడు. అలాంటి బ్యాన్ రేటం లో వేయటానికి కూడా అంటే ఆయన పని ఒత్తిడి వల్ల ఆయన కూడా స్పెషల్ ఫ్లైట్ లో తిరిగాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెగ్యులర్ గా స్పెషల్ ఫ్లైట్ లో తిరిగింది విజయసాయి రెడ్డి గారే. సో ఇవన్నిటిని మాటలు చెప్పి మనిషికి దూరం చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో అదే కోటరీ. దాంతోపాటు ఏదైతే ఈ వలయం ముఖ్యంగా తన జిల్లా వాసులు ఎక్కువగా ఉన్న ఈ వలయం ఏదైతే ఉందో ఆయన అభిమానం చూరగొనడం కోసం మాటలు చెప్పి మంచి కావడమే అవకాశంగా తీసుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు విజయసాయి రెడ్డి గారు దూరం అయ్యారు, ఏమన్నా సంతోషమా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నష్టమా లాభమా ఆలోచించుకోవాలి. కనీసం మనిషి దూరం అయినప్పుడు ఆయన్ని మంచిగా సాగనంపితే దానివల్ల విపరీతమైన పరిణామాలు విపరీతమైన వ్యాఖ్యలు అయితే నాకు ఒక చిన్న పదవి ఇచ్చారండి. నాకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు. నాకు గౌరవం ఎప్పుడు తగ్గల. నాకు కూడా మీడియా కోఆర్డినేటర్లు ఇచ్చారు, దాన్ని కూడా చేయనీలా. కానీ నేను ఈ రోజు కూడా ఒక వ్యక్తి పేరు చెప్పడం లేదు. నేను దగ్గరగా అన్ని చూసా. చాలా మంది చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ చెప్పాల్సిన బాధ్యత నాది కాదు. కానీ సమయం సందర్భం వస్తే చంద్రబాబు నాయుడు గారితో మొన్న కూడా ఒక డిబేట్ లో ఏబిఎన్ లో కూర్చొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవినీతి అంశాల గురించి నేను ఒక నివేదికని చంద్రబాబు నాయుడు గారికి సబ్సిక్వెంట్ గా కేంద్ర హోంశాఖ మంత్రి గారికి మా అధ్యక్షురాలు గారి సాయంతో వెళ్ళి కలిసి ఇవ్వాలనుకుంటున్నాను కూడా చెప్పా. అవినీతి అనేది బయటకు తీసుకురావడం ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగిందనే విషయం గత ప్రభుత్వం మీద మనం చేయటం వేరు, వ్యక్తుల మీద కాన్సన్ట్రేటెడ్ గా మనం చేసే ఆరోపణలు ముఖ్యంగా నాకు సరికాదని అనిపించింది. ఖచ్చితంగా కూడా ఆయన ఏ విధమైన మైండ్ సెట్ లో ఆ రోజు ఉన్నారో లేకపోతే లోపల ఒత్తిడికి విచారణ తర్వాత వెంటనే బయటకు రావడం, ప్రెస్ మామూలుగా అడగదు కదా, మీకు తెలుసు. ఒక్కో విలేకరు ఒక్కోటి వెంటనే ఫైర్ చేస్తారు, ర్యాపిడ్ ఫైర్ లాగా. సో అడిగినప్పుడు న్యాచురల్ గా కొన్ని చెప్పినట్టున్నారు. ఏది ఏమైనప్పుడు నాకైతే ఆయన చెప్పాలన్న ఉద్దేశంతోనే చెప్పినట్టు కనిపించింది సార్. అంటే విలేకరులు అడిగారని చెప్పి వెంటనే క్వశ్చన్లు అట్టడం వల్ల దానికి ఆ మూమెంట్ లో చెప్పలేదు, కానీ ఆయన అనుకునే వచ్చారు ఉండొచ్చు. ఎందుకంటే మనం ఏం చేయనప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడాలా? మీరు గత ప్రెస్ మీట్లు చూస్తే ప్రశ్నలు అడిగిన విలేకరులను కూడా టార్గెట్ చేసిన పరిస్థితి విజయసాయి రెడ్డి గారు. మన చాలా లిబరల్ గా చెప్పారు. అంటే మీకు కూడా తెలుసు, అంటే ఆయన ప్లాన్ గానే వచ్చారు. ఏం చెప్పాలి, మనము తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడాలి, అదేదో చెప్పేస్తే పోలా అని చెప్పినట్టు అనిపించింది. కానీ విచారణ సంస్థలు లోతుపాతులు దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం అయితే ఏదైనా ఉంటుంది. సార్ నా పాయింట్ ఏంటంటే నాయకుడుగా ఉన్న వ్యక్తి వాస్తవాలు ఎందుకు తెలుసుకోలేకపోతుంటారు? 2019 తర్వాత కోటరీ ఏర్పడింది చెప్పుడు మాటలు అని చెప్పేసి వింటున్నప్పుడు వాస్తవాలు ఎందుకు తెలుసుకోలేకపోయాడు ఆయన? అదే వాస్తవం ఎందుకు నమ్మే పరిస్థితి వచ్చింది? ఇప్పుడు పార్టీ నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. పార్టీ భవిష్యత్తు లేదని చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీగా ఉంటే పార్టీ మనుగడ ఏం తగ్గదు. ఈ రోజైనా రేపైనా అంతో ఇంత యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. దాంతోపాటు ఆ పాత రోజుల్లో ఇచ్చిన స్కీములు, పేద ప్రజల్లో అంతో ఇంతో కూడగట్టుకున్న అభిమానం, ఇవన్నీ కలగలిపితే జనాల్లోకి చరిష్మాటిక్ లీడర్గా ఆయన ఉన్నాడు కాబట్టే కూటమి గ్యారంటీగా జాగ్రత్తలు తీసుకుంటుంది.
అసలు అపోజిషనే లేదనుకోండి, ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ జాగ్రత్తగానే కూటమి పనిచేస్తుంది. కాబట్టి దానికి కారణం అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటే సరైన పోటీ ఖచ్చితంగా ఉంటుంది రాబోయే ఎలక్షన్లో. అది కోటరీ పార్టీగా మారితే మాత్రం హ్యాపీగా కూటమి పార్టీగా మారిపోయిందంట కదా సార్. మారిపోయింది, దాన్ని సరిదిద్దుతారు. అవును, 100%. నేను చెప్పిన లైన్ కి ఇంకా యాడ్ చేసి ఆ కోటరీలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఎంతెంత డబ్బులు ఖర్చు చేయాలి, ఏ విధంగా ప్లీజ్ చేయాలని కూడా సాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది, విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను ఇంకా అంత లోతుగా చెప్పలా. అంతేకాదు, ఈయన అనుభవిస్తున్న పార్టీ పదవులన్నీ కూడా ఒకటొకటిగా వాళ్ళందరూ తీసుకొని వాళ్ళు వ్యవస్థీకృతం అయిపోయారు. మరి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైనా కూడా ఒక మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒక సంస్థలో ఒక మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి లేదా జనరల్ మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి అదే కంపెనీలో సూపర్వైజర్ గా అయితే పనిచేయలేడు, అటెండర్ గా అయితే పనిచేయలేడు కదా. సో ఆ విధంగా స్థాయిని దిగదార్చి అక్కడే ఉండమంటే ఎవరైనా ఎలా ఉంటారు? సో ఖచ్చితంగా ఆ అవమానం నుంచి బయట రావడానికి రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నాడు. సో రాజ్యసభ సభ్యత్వం ఇంకో 3.5 సంవత్సరం ఉంది. ఆయన రోషానికి పోకుండా నాకేం ప్రాబ్లం లేదు, నాకు 3.5 సంవత్సరం ఉంది, ఇంకా నేను ఢిల్లీలో కదా ఉండేది, ఆంధ్రప్రదేశ్ పార్టీతో నాకేం సంబంధం, నేను ఢిల్లీలో నాకున్న పరిచయాలతో, నాకున్న ఈ రాజ్యసభ సభ్యత్వంతో ఆయనకి ప్యానల్ స్పీకర్ గా ఉంది, ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంక్, నో డౌట్ అబౌట్ ఇట్. కామర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు, దాదాపు చాలా పదవులు ఉన్నాయి, మరి అంతమందితో సాన్నిహిత్యం ఉంది. మరి దానికి ఆ పదవిని వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. కానీ దాన్ని వదులుకున్నారంటే రోషానికి పోయి వదులుకున్నారు. ఆయన ఎత్తుగడ మార్చుకున్నట్టయితే క్లియర్ గా కనపడుతుంది. బహుశా నాకు తెలిసినంత వరకు రాజకీయంగా ఆయన కొనసాగుతారు, ఇంకా కొన్ని పదవులు రాబోయే రోజుల్లో అనుభవిస్తారని నేను నమ్ముతున్నా. అంటే భారతీయ జనతా పార్టీలోనూ పార్టీ ఆయన చెప్పేది మనం ఎలా చెప్తాం? ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతాడని అందరూ అంటున్నారు. ఏమో తెలుగుదేశంలోనూ జనసేనలో చేరితే కాదంటారా? తెలుగుదేశం జనసేన ఎందుకు చేరకూడదు? అలా చేరితే పరిస్థితి ఏంటి? అసలు అవకాశం ఉందంటారా? అవకాశం ఎందుకు ఉండదండి? ఎవరు ఏ పార్టీలో అయినా చేరొచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి దగ్గర రాలేదా? మరి ఏదైనా సాధ్యం. రాజకీయాల్లో ఎదుటి వ్యక్తి, పార్టీకి సంబంధించిన అధినేత చేర్చుకునే దానికి సిద్ధంగా ఉంటే ఎక్కడైనా చేరొచ్చు కదా. సో ఖచ్చితంగా అలాంటిది ఏదైనా జరిగితే జనం ఆశ్చర్యపోయినా నష్టం ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు నష్టం ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో నెంబర్ 2 గా ఉన్నాడు. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాడు, ఏ విధంగా చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ట్వీట్లు పెట్టిన పరిస్థితుంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ నాయకులు మర్చిపోలేదు సార్. సార్ మీరు ఆ మాట అంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్నారు. తారక రత్న గారు చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని మాట్లాడలేదా? బాలకృష్ణ గారితో మాట్లాడలేదా? బంధుత్వం కూడా ఉంది కదా. అవును. నేననేది ఏంటంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం. చాలా తీవ్రంగా విమర్శించుకుంటారు. ఏదైనా పెళ్లికి వెళ్తాం, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు, ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తారు, ఒకే వేదికని అందరూ గ్రీట్ చేయడానికి వచ్చిన అకేషన్ లో పలకరించుకోమా? మరి కొంతమంది మాత్రం పలకరించుకోకపోవచ్చు, ఎక్కువ మంది ఒకరినొకరు పలకరించుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదంటే కదా సార్, కనీసం కలవటానికి కూడా లేదని నేనే చెప్పా మీకు. అలా కలిస్తే ఆ ఫోటో తీసి మనకు రావాల్సిన పదవి రాకుండా వీళ్ళు వాళ్ళతో కుమ్మక్క అవుతున్నారని చెప్పే సాంప్రదాయం వైఎస్ఆర్సీపీలో ఉండింది. అందుకనే కొన్ని ఫంక్షన్స్ కూడా నేను వదులుకోవడం గతంలో జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే ముందు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి. ఏం చెప్పేవాళ్ళు? వ్యక్తి స్వేచ్ఛ వెళ్ళారు, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో మీరు మీట్ అయ్యారు, నవ్వుకుంటూ మాట్లాడారు, ఒక గంట సేపు స్పెండ్ చేశారు, అది ఏమంటారు తెలిస్తే? మనల్ని ఏమనరు. ఇప్పుడు మధ్యలో ఈ కోటరీ లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా ఫోటోలు తీస్తారు. సపోజ్ నేను ఇక్కడున్న టాల్ లీడర్లకు సంబంధించిన వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుతున్నాం, మన ఫోటోలు తీశారు. తీసినప్పుడు ఏమవుద్ది? ఇది తీసుకెళ్లి వాళ్ళతో బ్రహ్మాండంగా మింగిలయ్యి పనిచేస్తా ఉన్నాడు, మన విషయాలు అటుపోతున్నాయి ఇటుపోతున్నాయి అని చెప్పి రావాల్సిన ప్రమోషనో లేకపోతే పదవి రాకుండా చేస్తారు. ఇది మన రాజకీయ శత్రువులు, మనం ఏ పార్టీలో అయితే ఉంటామో ఆ పార్టీలో కూడా మనకు శత్రుత్వాలు ఉంటాయి కదా. అంటే ఒకరికి మించి ఒకరు ఎదగాలి, అతనికి ఆ పదవి రాకపోతే అది మనకు వచ్చే అవకాశం ఉంది, మనం ఎందుకు ఇలాంటి అవకాశాన్ని వదలాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి నేరుగా సామర్థ్యంతో గెలవలేము. ఇదేమన్నా ఒక రీజన్? ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు అప్పుడు పర్టికులర్ గా మీరు చెప్పినట్టు సందర్భం. ఇది కూడా ఒక రీజన్ ఖచ్చితంగా. మీరు గమనించండి, చాలా మందికి ఎంపీలకి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యాక అప్పటికే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఏదైతే ఆయన ఇచ్చిన రిజిగ్నేషన్ తర్వాత
వీడ్కోలు టు పార్లమెంట్ సభ్యత్వం చెప్పినప్పుడు డిన్నర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎంతమంది ఎంపీలు వైఎస్ఆర్సీపీకి తరపున వెళ్ళారో వాళ్ళు ఎవరికి టికెట్ రాలేదు. అది కారణమే, ఎగ్జాంపుల్ అది అందరికీ తెలుసు. కాబట్టి అది బాలశౌరి గారు కావచ్చు, ఎవరు ఏంటి అనే ఒక ఖచ్చితత్వంతో నాయకుడు ఎందుకు లేడు? ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు 3 దశాబ్దాలకు పైగా ఆ ఫ్యామిలీతో ఉన్నారు సార్. ప్రతి ఒక్కరికి ఆ ఫ్యామిలీలో తెలిసి విజయసాయి రెడ్డి ఏంటి అనేది చాలా దగ్గరగా చూశారు. ప్రతి సందర్భంలో రాజారెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు 2019లో ఆయన గెలిచే వరకు వెంటున్నారు. మరి చెప్పుడు మాటలు విన్నంత మాత్రాన ఇతను గురించి నాకు తెలుసు కదా, మనవాడు కదా అన్న భావన ఎందుకు లేదు? అంత ఈజీగా ఎట్లా బయట గెంటేశారు? మొత్తం అదంతా కూడా చాలా రోజువారీగా స్లో పాయిజన్ ఇచ్చినట్టు ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తూ వెళ్ళే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దగ్గరగా ఉన్న వ్యక్తులు వాళ్ళనే కోటరీ అంటారు. అదే సార్, సజ్జల గారి ప్లానింగ్ అంత ఎఫెక్టివ్ గా పనిచేసింది అంటారా? నేనైతే ఎవరి పేర్లు చెప్పను. మీరు చెప్పట్లేదు. నేను చెప్తున్నా, నేను పెట్టిన పేరు కాంక్రీట్ కుర్చీ. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు పెట్టిన పేరు కూడా చెప్పారు కదా. ఆయన చెప్తే చెప్పుండొచ్చు. ఈ మధ్య ఆంధ్ర శశికళ అంటున్నారు. సో నేను అనేది ఏంటంటే నాకు ఆ వ్యక్తి శత్రుత్వం లేదు. ఇన్ఫాక్ట్ నేను బయట వచ్చేసారు. పూర్తిగా విన్నారు కదా? నేను మొత్తం విన్నాను. డొక్కా గారు నేను యాక్చువల్ గా ప్యానల్ లో మొన్న ఏబిఎన్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు కూర్చొని ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసులు కూడా ఎవరో కూర్చొని ఉన్నారు. వాళ్ళ ముందే చెప్పిండంట, చంద్రబాబు నాయుడు నువ్వు కొట్టాలి, నువ్వు చొక్కా పట్టుకోవాలి, అప్పుడే నీకు ప్రమాణ స్వీకారం చేస్తావు నువ్వు. నేను ఆయన చేసిన వ్యాఖ్యలు చూసా. ఎంత దారుణం సార్ ఇది. కాదు, నేను ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే చూసా, కానీ ఆయన వ్యాఖ్యల వివరణ ఆయన నుంచి తీసుకుంటే బాగుంటది నా ఉద్దేశంలో. అందరం చూసాం, పరిస్థితులు అట్లా ఉన్నాయి. నేను అనేది రాజకీయాలు కొట్టడం అలాంటి ఏమి ఉండవు, కానీ రాజకీయాల్లో నేననేది కొట్టమంటే దాని మీనింగ్ మాటలతో కొట్టమనే అంతే ఉంటది. కానీ ఆయన చొక్కా పట్టుకుంటే అని కూడా అన్నాడు సార్. నేనైతే నేను చూశాను, కానీ అంత దూరం అని నేను అనుకోను. కానీ ఖచ్చితంగా అగ్రెషన్ అనేది కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకో కోణం ఉందండి వల్లి గారు. కుట్ర కోణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎదురు పార్టీ ఉంది, మన పార్టీ తరఫున మీరు రిప్రజెంట్ చేసి మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు అగ్రెషన్ పేరుతో వాళ్ళని నానా తిట్లు తిట్టామనుకోండి, అది రోజువారీగా క్వైట్ ఫ్రీక్వెంట్ గా తిట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ కేడర్ లో కానీ ఆ నాయకత్వంలో కానీ 4 రోజులు పట్టించుకోకపోయినా ఒక 10 రోజుల తర్వాత లేకపోతే 3 నెలల తర్వాత మన మీద కోపం అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కోపం అనేది జనరేట్ చేసినప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు, పలానా వ్యక్తి మనల్ని దారుణంగా మాట్లాడుతున్నాడని. దానివల్ల ఏంటి, మనం ఉన్న పార్టీ నుంచి మనం బయటపోయినప్పుడు ఆ పార్టీకి ఇంకా దగ్గరకు అవకాశం సీల్ చేయడం. అంటే ఆ విధంగా తయారు చేసిన వాతావరణం ఏర్పడ్డ తర్వాత ఇంకా మనం ఉన్న పార్టీలో మనల్ని పట్టించుకోకపోయినా మనం ఎక్కడికి పోతాం? ఇది ఒక విచిత్రమైన ఎత్తుగడ. సో ఆ విధంగా ఉన్న పార్టీలో ప్రాధాన్యత తగ్గించడం, ఎదురు పార్టీకి పోకుండా వాళ్ళని సీల్ చేయడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది దుర్మార్గమైన అంశం రాజకీయంలో. నేను చూశాను కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శ్రద్ధ, ఈ తెలివితేటలు, ఈ చాకచక్యం అన్ని కూడా లౌక్యంగా మార్చుకొని పార్టీ నిర్మాణం, పార్టీ పునర్నిర్మాణం, పార్టీ కార్యకర్తలకు ఐడి కార్డులు, లేకపోతే తిరిగి పార్టీ సభ్యత్వం, సంవత్సరానికి ఒకసారి ప్లేనరీ, ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయని నమ్ముతున్నారా మీరు? నాకేం సంబంధం అండి ఆ పార్టీ, వదిలొచ్చిన పార్టీ. సలహాలు ఇస్తున్నారు కదా సార్, నేనైతే పార్టీ బాగుపడాలి ఇట్లా చేసుకోవాలి, నేను సలహాలు ఇవ్వడంలే, అలాంటివన్నీ చేయట్లేదు. కాబట్టి చెప్తున్నట్టుగా చేయమని చెప్పడం కాదండి, నేను లోటుపాట్లు ఎందుకు చెప్తున్నాను వాళ్ళని గమనించమని అడుగుతున్నా. నేనేం అడుగుతున్నా, కార్యకర్తలందరినీ పదే పదే ఉద్దేశించి ఎందుకు చెబుతున్నా, మీకు సభ్యత్వం లేదు, మీకు సభ్యత్వం లేదు, మీకు ఐడి కార్డు లేవు, మీకు గుర్తింపు లేదు. బీజేపీకి రండి, మీకు సభ్యత్వం ఇస్తుంది, స్పాట్ లో మీకు గౌరవం ఇస్తుంది. కార్యకర్తల్ని రక్షించుకునే పార్టీ బీజేపీ, దేశాన్ని రక్షిస్తున్న పార్టీ బీజేపీ, భారతదేశం అంత పెద్ద పార్టీ బీజేపీ, బహుశా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ. ఈ రోజుకి 16 రాష్ట్రాల్లో నేరుగా అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. మంది 13 జిల్లాల పార్టీ కాదు, అధికార కూటములు ఏదైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో వాటితో కలిపితే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. నేను అనేది మొత్తం లడక్ తీసేస్తే 28 రాష్ట్రాలే ఉన్నాయి ఈ దేశంలో. దాంట్లో 22 రాష్ట్రాల్లో బీజేపీ యొక్క ప్రాతినిధ్యం అధికారంలో ఉంది. ఇంత పెద్ద పార్టీ ఉంది మీకు, మీరు బాగా ఆలోచన చేయండి, మీకు గౌరవం ఎక్కడ దక్కుతుంది. రాజీనామా చేసిన తర్వాత మీరు కలిసారు కదా ఒకసారి? కలిసానండి. ఐ సాట్ విత్ హిమ్. భవిష్యత్ ప్రణాళిక గురించి ఏమన్నా చర్చ జరిగింది? నా ముందు ఏం బయటపడలేదు, కానీ బహుశా రాజకీయ కార్యాచరణ రాబోయే 6 నెలల్లో ఉండే అవకాశం ఉంది అని నాకు అనిపించింది. మాటల ద్వారా జరిగిన అవమానాల గురించి కొన్ని షేర్ చేసుకోవడం జరిగింది. కోటరీ గురించి ఏ విధమైన అవమానాలు వచ్చాయో వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది.
మార్పు అనేది కనపడడం లేదనే మాట మాట్లాడుకోవడం జరిగింది. అంటే సార్ కొద్ది రోజుల ముందే భారతీయ జనతా పార్టీతో ఒక డీల్ అయితే కుదిరిపోయింది అని ఒక సమాచారం వస్తుంది. అది అయిపోయింది కాబట్టి ఆ ఆత్మవిశ్వాసంతోనే ఆయన అటాకింగ్ స్టార్ట్ చేశాడని చెప్పి ఒక ప్రశ్న. నేను కలిసి సుదీర్ఘంగా దాదాపు గంటకు పైనే కూర్చున్నాం. సో కూర్చున్నప్పుడు ఎక్కడ బీజేపీతో డీల్ కుదిరిందనో లేకపోతే మంచి సాన్నిహిత్యమే ఉంది, కానీ బీజేపీలోకి వస్తాననో లేకపోతే ఏది ఎక్కడ మాట్లాడడం జరగల. కానీ ఆయన చెప్పింది ఒకటే, రాజకీయాల్లో ఉండే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా నాకు కొన్ని మాటల వల్ల అనిపించింది. కానీ ఆయనకున్న రాజకీయ సాన్నిహిత్యం ఈరోజు కేంద్రంలో అనేక మందితో ఏదో డిగ్నిటరీస్తో ఏదైతే ఉన్నారో అది ఎన్డీఏ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా కొన్ని మీరు చూశారు. జగదీప్ ధన్కర్ గారు ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన పోయి రిసీవ్ చేసుకున్న తీరు, జగదీప్ ధన్కర్ గారు ఎందుకు చెప్పారో తెలియదు కానీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పిన తీరు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దేనికి చెప్తారు? రాబోయే రోజుల్లో ఏదో కొత్త పదవులకు పోతారనే కదా చెప్తారు. ఇవన్నీ గమనించిన మీడియా దాన్ని టెలికాస్ట్ చేసిన తీరు, కొందరు తమిళనాడు గవర్నర్ గా పోతున్నారని చెప్పి ప్రసారం చేసిన తీరు. ఆయన గవర్నర్ వ్యవసాయం చేసే అవకాశం ఉండదుగా. నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు కేంద్ర మంత్రి అవుతారు అనుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ ఎవరైనా సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని, కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని, అప్పటికప్పుడే పార్టీలోకి చేరిన వ్యక్తుల్ని కూడా గౌరవించే సాంప్రదాయం ఉంది. మీరు గమనించండి, ఆర్ కృష్ణయ్య గారు మొన్న పార్టీలోకి వచ్చారు. అలా రాగానే కండువా వేసుకున్న పావు గంట సేపటికే రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ తిరిగి ఆయన స్థానాన్ని ఆయనే పొందారు. ఆయనే తీసుకున్నాడుగా. ఆయన తీసుకోవాలంటే ఇవ్వాలిగా. సో కేంద్ర పార్టీ నిర్ణయిస్తేనే కదా అయింది. అదే విధంగా సురేష్ ప్రభు గారు శివసేన నుంచి ఏదైతే భారతీయ జనతా పార్టీలోకి చేరారో, చేరే సమయానికి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసే సమయానికి గంట తేడా ఉంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన రాజీనామా చేశారు శివసేనకి. విద్యుత్ శాఖ మంత్రి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా మొదటి ప్రభుత్వం 2014లో మోడీ గారి మొదటి ప్రభుత్వంలో. సో ఆయన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా అయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది బీజేపీ కోరిక మేరకు. సో ఇలాంటిది కూడా సాధ్యం కావచ్చు అని నాకున్న ఆలోచన. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినా నేను అంత కన్ఫర్మ్ చేయలేదు. నాకున్న నిజంగా అయితే బైకాట్ మంచి అనుబంధం ఉంది. వారి ద్వారా మీరు వైసీపీకి వచ్చారు. నేను 100% చెప్తున్నా. ఆయన ఎంత తరచి అడిగినా ఆయన మనసులో భావన నాకు చెప్పలేదు. కానీ నాకున్న పరిచయాలు వేరే, ఢిల్లీలో ఉన్న పరిచయాలు కానీ, లేకపోతే జరుగుతున్న పరిణామాలు కానీ, ముఖ్యంగా ఢిల్లీలో ఉన్న మీడియా విభాగం కానీ, కొందరు ఎవరైతే బీజేపీకి సంబంధించిన చిన్న వాళ్ళు ఏదైతే చెప్తారు కదా, ఏదైనా ఉంటే సాన్నిహిత్యం అయితే ఉందని మాత్రం తెలుసు. కానీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కూడా స్టార్ట్ చేశాడు కాబట్టి మీరు చెప్తున్న బట్టి బీజేపీలో ఒక మంచి పదవి రాబోతుంది. అయితే బీజేపీ గురించి నేను చెప్పలేనండి. నేను బీజేపీలో సాధారణ సభ్యుడిని మాత్రమే, నాకేం డిజిగ్నేషన్ లేదు. ఐ కెనాట్ కేటగరైజ్ లైక్ దట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈయన చాలా సీరియస్ గా అటాక్ మోడ్ లోకి వెళ్ళిన నేపథ్యంలో పాత కేసులు చాలా ఉన్నాయి. అప్రూవర్ గా మారబోతున్నాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారిపోయి అప్రూవర్ గా మారి ఆ కేసులకు సంబంధించి వాస్తవాలు వెల్లడించబోతున్నాడు అని చర్చ. ఏమంటారు? పార్లమెంట్ బయట రాజీనామా ఇచ్చి వచ్చిన తర్వాత నేను అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదని ఆయనే చెప్పడం జరిగింది. మీకు గాని నాకు గాని మరెవరికి గాని ఆయన అప్రూవర్ గా మారుతున్నాడని చెప్తే నేను అసలు రాజకీయాలే చేయనన్నాడు ఆయన. నేననేది అందుకే దాన్ని బేస్ చేసుకొని దీన్ని కూడా మీరు కానీ నేను కానీ ఏమన్నా ఇలా జరుగుతుందా అంటే స్పెక్యులేషన్ మే బి దేర్. కానీ ఆయన చెప్పండి. మనం నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు అటాక్ దిగేశాడు కదా, ఇక వాస్తవాలు చెప్పేస్తున్నాడు కదా, ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కాదండి, ఏ విషయంలో చెప్పాడు? ఆయన్ని విచారణకు పిలిచిన సందర్భంలో చెప్పాడు. ఆయన కావాలనుకుంటే మొత్తం కూడా చెప్పగలడు, ఎందుకంటే మొత్తం తెలిసిన వ్యక్తి. కానీ ఆయన నేను ఆ విధంగా ఉండను. గమనిస్తే దేవుడి సాక్షిగా నేను అన్ని వాస్తవాలు చెప్తా సందర్భం వచ్చినప్పుడు కూడా అన్నాడు ఆయన. అంతేకాదు, ఇంకొక మాట కూడా అన్నాడు మొన్న. ఏది కేంద్రం నుంచి మొన్న విచారణకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో అవసరం మేరకు విచారణ సంస్థలు నన్ను అడిగితే అనేక విషయాలు కూడా వాస్తవాలు వెల్లడిస్తా అన్నారు. అదే దాని అర్థం. వాస్తవాలు వెల్లడిస్తా అన్నప్పుడు అది ఏ వాస్తవాలు ఎంతవరకు పరిధి అనేది మనకు తెలియదు. అది ఏ కేసు అయినా సరే ఖచ్చితంగా కూడా మీరు వలి గారు ఒక మాట చెప్తున్నా, కుదిరితే ఒకసారి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు మాత్రమే చెప్పగలిగిన సమాధానాలు ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తిగా నేను ఆయన కోణంలో చెప్పలేను. నాకు తెలిసిన సమాచారం మాత్రం సమగ్రంగా మీకు ఇచ్చా. ఖచ్చితంగా ఆయన కోణంలో ఆయన ఆలోచన తీరులో లేకపోతే ఆయన మైండ్ సెట్ లో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో నేను చెప్పలేను.
నా మీద ఆరోపణలు చేస్తే అన్ని వాస్తవాలు బయట పెడతా, సందర్భం వచ్చినప్పుడు మొత్తం చెప్పేస్తా అన్నాడు ఆయన. చాలా కేసులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి కూడా ఆరోపణలు ఏం చేయలేదే. వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ నుంచి వెళ్ళిపోయాక మా మీద బురద చల్లడం కరెక్ట్ కాదని మాత్రమే కొందరు నాయకులు మాట్లాడారు. ఓ 4 పక్కల నుంచి 4 నాయకులు, అంబటి రాంబాబు గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, మరి ప్రెస్ మీట్ పెట్టిన సుధాకర్ బాబు గారు, ఇలాగా 4-5 మాట్లాడారు. లైటర్ వెయిన్ లో అంతవరకే జరిగింది. సో దర్యాప్తు చేయాల్సిన సంస్థలు దర్యాప్తు చేయాలి. ఆయన భవిష్యత్తును ఊహించాడు సార్ విజయసాయి రెడ్డి గారు. నా మీద మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి అటాకింగ్ మోడ్ అటు నుంచి కూడా ఉంటుంది, సో అది తీవ్రం అయిపోతే నేను చేయాల్సింది నేను చేస్తా అని ఆయన చెప్పిన పరిస్థితి. అసలు నాకు తెలిసినంత వరకు విచారణ సంస్థలు పిలిచి ఆయన అడగకపోతే ఈ విషయాలు కూడా బయట వచ్చేవి కాదేమో. సో విచారణ సంస్థలు పిలిచి అడిగాయి కాబట్టి ఆయన మీద ఒత్తిడి వచ్చినప్పుడు నేనుగా చేసిందని వేరే వాళ్ళ పేర్లు చెప్పినట్టు అనిపించింది. సో ఆయన మీద వచ్చిన ఒత్తిడిని నేను చేయనప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు అని చెప్పి చెప్పాడేమో అని నా అనుమానం. సో ఈ సమాధానాలు చెప్పాక నేను కలవలేదు, నేను మాట్లాడలేదు, నేను ఫోన్ చేయలేదు. కానీ నేను మాత్రం ఆయన రాజీనామా చేశాక ఒక్కసారి కలవడం జరిగింది. అంతవరకు నిజం. అంతకుముందు సార్ ఆయన పార్టీలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టుకి సంబంధించి అన్ని పూర్తిగా అవస్థలను అనవసరంగా లాగుతున్నారు అని చెప్పి, ఇది జరిగింది వాస్తవం, విక్రాంత్ రెడ్డి మొత్తం నడిపించాడని కూడా చెప్పారు. మద్యం స్కామ్ ఆయన పార్టీలో ఉన్నప్పుడు అసలు స్కామే లేదు, ఇది మొత్తం వీళ్ళు కూటమి నాయకులు చేసినట్టు దుష్ప్రచారం అన్నారు. ఇప్పుడు పార్టీలో లేడు కాబట్టి రాజ్ కసిరెడ్డి మొత్తం నడిపించింది, కర్త కర్మ క్రియ అంతా వీళ్ళే అని చెప్తున్నారు. అట్లాగే ఇంత సేమ్ వే ఆయన గురించి ఆరోపణలు చేసినప్పుడు అక్రమస్తుల కేసులో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కూడా అప్రూవర్గా మారి వాస్తవాలు బయట పెడితే 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా? ఆ రోజు కూడా వచ్చే అవకాశం ఉందా? ఏమంటారు? వల్లి గారు, మీరు నేను జడ్జి గారి స్థానాల్లో లేము, లాయర్ స్థానాల్లో డిఫెన్స్ లో లేము, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను మనం వాదించట్లా. సో ఊహాజనితమైన ఏదైతే కాల్పనికత జోడించిన బ్యానర్ ఐటమ్స్ ఏదైతే పత్రికా మాధ్యమంగా వస్తున్నాయో వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటే ఎలా ఉంటదంటే, లోపల ఇంటర్వ్యూ ఒకటి ఉంటే థంబ్నెయిల్స్ వేరే ఉంటాయి. ఆ విధంగా ఉన్న వాటికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. లెట్ us వెయిట్ వాట్ కామెంట్ వాట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదైతే తెలియజేసి పబ్లిక్ లో వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు దాని గురించి ఇలా ఎందుకు జరిగింది, ఏం జరగచ్చు అనేది కొంతవరకు మనం చర్చించవచ్చు. అంతేగాని టేకింగ్ లిబర్టీ టు దేర్ మైండ్ అండ్ టు దేర్ టంగ్ వీ కెనాట్ స్పీక్. జరుగుతూ అన్ని జరిగే చాలా స్పష్టంగా కనిపించవచ్చు. ఇప్పుడు దానికి మించిన అనేకమైన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకొక ప్రధానమైన ప్రశ్న, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి సరిగ్గా ఇవాల్టికి మనం ఇంటర్వ్యూ చేసే రోజు మార్చి 15, ఇవాల్టికి 6 సంవత్సరాలు. ఉదయం నివాళులు అర్పించిన తర్వాత వారి కుమార్తె సునీత గారు చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వేచ్ఛగా బయటకు తిరుగుతున్నారు, సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు, ఆయన చనిపోయిన దగ్గర నుంచి బాధపడుతూ కుంగి కుసించిపోయేది నేను నా కుటుంబం మాత్రమే అని మాట్లాడారు. ఏంటి సార్, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడైన, ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయి, ఆయన చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంటే కేసు అతీగతి లేదంటే ఏం జరుగుంటుంది? అంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు చెప్పండి. యాక్చువల్గా దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా. చెప్పండి సార్. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్న వాస్తవాలు చెప్పాలి. చెప్పండి. 5 సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. దాదాపు సంవత్సరం పాటు, ఇప్పటికి దాదాపు ఇది 10వ నెల, అంతకుముందు ఎలక్షన్ ముందు కోడ్ రాబోయే టైంలో ఇది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అంటే సంవత్సరం రోజుల కాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. మర్డర్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, పోలీస్ మొత్తం ఆయన చేతిలో ఉండదు. అప్పటికే ఆయన సీట్ ఒకటి ఇమీడియట్ గా ఫామ్ చేశారు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు, తర్వాత కోడ్ రావడం జరిగింది. ఆయన సబ్సిక్వెంట్ గా ఓడిపోయిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిట్ వేశారు. ఆ సిట్ వద్దు అని చెప్పి సునీత గారు సిబిఐకి వెళ్ళారు. సిబిఐ దాన్ని టేకప్ చేసింది. విచారణ ప్రోగ్రెస్ లోనే ఉంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వంగా దాన్ని ఎంక్వైరీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అది సిబిఐ పరిధిలోనే ఉన్న విచారణ. దాంట్లో ఒకరు అప్రూవర్ గా మారారు, దస్తగిరి అనే పేరుతో. సో అప్రూవర్ గా ఉన్న సాక్ష్యాధారాలు ఇటు అన్నిటితో పాటు కాలయాపన జరగకుండా ఇది వేగంగా జరగాలని ఆమె కోరుకోవడం సహజం. ఎందుకంటే తండ్రి, ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నున్నా, రాజకీయంగా స్పెక్యులేషన్ ఏం జరిగినా బాధిత కుటుంబానికి న్యాయం అయితే జరగాలి. ఆ కోణంలో చూసినప్పుడు సిబిఐ తొందరగా విచారణ ముగించాలని నేను కోరుకుంటున్నాను. ఇక మిగతా దాని కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లోతులు విచారించే పరిధి మంది కాదు. దాని గురించి అనవసరమైన వ్యాఖ్యలు మనం చేయడం అనవసరం. ఎందుకంటే విచారణ పరిధి సిబిఐది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇప్పుడు 10 నెలలైనా ఆయన ఎందుకు దాన్ని
చూడలేదు. కానీ సార్, ఆయన- మీరు చెప్పింది ఆయన- కరెక్టే. ఆయన కానీ చూడాలనుకున్నా. రాజకీయంగా ఎంత వాడాలో వాడుకున్న పరిస్థితి ఉందా లేదా? రాజకీయంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇది దానివల్ల- చేసినట్టుగా మాకు అనుమానం ఉందని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బ్యాన్ రేటింగ్ వేశారు. వాళ్ళు రాజకీయంగా వాడుకున్నారా లేదా? అప్పుడు వాళ్ళు వాడుకున్న- సిబిఐ ఆ ఎంక్వైరీ చేస్తారు చూడండి. పొలిటికల్ గా అప్పుడు డ్యామేజ్ నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో వచ్చిన మాటలు వాస్తవం. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లో కూడా బాబాయ్ గొడ్డలు అని రాసిన మాట వాస్తవం. వాస్తవాలు అంటే రాసిన మాట వాస్తవం, జరిగింది ఏంటనేది నిర్మాణాత్మకంగా నిగ్గు తేల్చాల్సింది విచారణ సంస్థలు. ఖచ్చితంగా కూడా కాలయాపన అయితే జరుగుతుంది. దానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? రీజన్ విచారణ సంస్థలు మీద కేసులు ఎక్కువ ఒత్తిడి ఉండడం, సరిపోయినంత స్టాఫ్ లేరు. మీకు తెలుసో తెలీదు, కొన్ని కేసులు మా దగ్గర సరిపోయినంత స్టాఫ్ లేదని కూడా వదిలేశారు. కాబట్టి సిబిఐని మనం ఈ విషయంలో తొందరగా న్యాయం జరగాలని మళ్ళీ సుప్రీంకోర్టుని ఆమె అప్రోచ్ అవుతున్నట్టున్నారు సునీత గారు. కాబట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నేను కోరుకుంటాను. అంటే రాజకీయ ప్రభావం ఉండబట్టే ఇంత కాలయాపన జరుగుతుందని అనుకుంటున్నారా? రాజకీయ ప్రభావం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరుగా, ఏ విధంగా అడ్డుకుంటారు? గత కొన్ని సంవత్సరాలు సార్, ఇప్పుడు ఈ 9 నెలలు 5 కదా. సంవత్సరాలు అడ్డుకున్నారు అనుకుందాం. ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి అధికారంలో లేరు కదా. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సునీత గారు అదే స్పీడప్ చెప్తున్నారు. చేయాలని, ఇప్పుడైనా స్పీడప్ కావాలని స్పీడప్ కావాలని నేను కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటాను? బాధిత కుటుంబానికి న్యాయం జరగడమే ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాం. ఈ దేశంలో సునీత గారు చెప్పింది మీకు తెలుసో తెలీదు, అవినాష్ రెడ్డి గారిని ప్రధాన నిందితుడిగా మీకు తెలియని అంశం కాదు వల్లి గారు. నిర్భయ కేసులో నిందితులు నైట్ ఓన్లీ పట్టుబడితే 24 గంటల వ్యవధిలో పట్టుబడ్డారు. ఎన్ని రోజులకి కేసు విచారణ పూర్తయి వాళ్ళకి శిక్ష పడ్డది? ఎంతకాలం? దాదాపు 11 సంవత్సరాలు కాలేదా? సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి. ఈ దేశంలో టెర్రరిజం యాక్టివిటీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కసబ్కి ఎంతకాలం జైల్లో ఉంచారు? విచారణ పేరుతో ఎంత జాప్యం జరిగింది? ముద్దాయి పూర్తిగా అతనే అని తెలిసినానుక, విజువల్ ప్రూఫ్స్ ఉన్నానుక, అతనే కనిపెట్టి కాల్చాక, నిర్భయ విషయంలో అన్ని సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత ఒకరైతే జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మన దేశం యొక్క చట్టం, మన దేశం యొక్క న్యాయం కాస్త నిదానంగా వెళ్తుంది, కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది. శిక్ష అయితే పడుతుంది, కానీ వాస్తవాలు ఏదో రోజు బయటికి రాక తప్పదు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినీడ్ అనే లైన్ ఏదైతే ఉందో న్యాయ పరిధిలో, అలా జరిగినందువల్ల నాకు న్యాయం జరగలేదు అనేది బాధిత కుటుంబాల నుంచి వచ్చే ఆరోపణలు. దీనికి సంస్కరణలు వస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాజ్యాంగంలో నుంచి కొన్ని ఏదైతే సంస్కరణలు తెస్తున్నారో, న్యాయ పరిధిలో కూడా అనేక సంస్కరణలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కాల పరిమితితో కేసులు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని లైవ్ టెలికాస్ట్లు ఇస్తున్నారు. కాబట్టి సంస్కరణలు రావడాన్ని మనం ఆహ్వానిద్దాం. అంతేగాని సాక్షుల వరుస మరణాలు కూడా ఇది డిలే అవడానికి కారణం అవుతుంది కదా సార్. సాక్షులు వరుసగా చనిపోయారు 6. మన చంద్రబాబు నాయుడు గారు కూడా రంగయ్య గారు వాచ్మెన్ గా ఉన్న ఆయన చనిపోయినాక, ఆయన పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, దాని మీద అనుమానాలు ఉన్నాయని రాష్ట్ర కేబినెట్ డీజీపీ గారిని పిలిపించి దాని గురించి కంప్లీట్ గా వివరణ తీసుకున్న విషయం మనకు తెలుసు. సో లోతుగా దర్యాప్తు జరుగుతుంది. ఏది జరిగినా కూడా ముఖ్యంగా దాన్ని వదిలేయమని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఖచ్చితంగా జరగాల్సిన ప్రాసెస్ అనేది జరగాలి. అప్పుడే ఆ కుటుంబాలు సంబంధం ఉన్న వాళ్ళు సాక్షులు మాత్రమే చనిపోతున్నారు. అదే అనుమానించాల్సిన పరిస్థితి. మీరు నేను ఇద్దరం మన క్రైమ్ రిపోర్టర్లుగా తీసుకున్నాం, కానీ మనం ఏం అంటే నేను చెప్పేది కాదు, క్యాబినెట్ లో మంత్రులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ద పెయిన్ ఎవరికి? అందరికన్నా ఎక్కువ ఆ కుటుంబంలో వివేకానంద రెడ్డి గారి భార్యకి, సునీత గారికి, లేదా ఆ కుటుంబ సభ్యులకి. మరి అంత పెయిన్ ఉన్నోళ్ళు కామ్గా ఏమి ఉండరు. దే ఆర్ డూయింగ్ దేర్ ఎనఫ్. ఏంటంటే ఎంత చేయాలో అంతా చేస్తున్నారు. కానీ ఇక్కడ లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయంటే విచారణ పరిధి వేగం లేకపోవడం. ఈ వేగం లేకపోవడం, సాక్షులు ఇంకొక చనిపోయారా లేకపోతే చంపేశారని అనుమానాలు ఉన్నాయంటే దాన్ని మన ఇద్దరం కూర్చుని మనం స్టూడియోలో డిస్కస్ చేయడం కూడా మన పరిధి కాదంటున్నాను నేను. మన పరిధి అయితే కాదు. వివాదాన్ని రేకెత్తించాలంటే మనం దాని మీద ఒక హాట్ కామెంట్ చేసి మనం అటు వెళ్ళిపోతే అది ఎంతవరకు సహేతుకం అవుతుంది? జరుగుతున్నటువంటి విషయాలు చర్చించవచ్చు. మనం ఎగ్జాక్ట్ గా అదే చేస్తున్నాం ఇప్పుడు ఇద్దరం. మనం మనం ఎక్కడ మనం జడ్జ్ చేయట్లేదు కదా సార్. మనం అందుకే ఏదైతే జరిగిందో 6 సంవత్సరాల్లో ఎవరెవరి నుంచి ఏ విధంగా జరిగిందో, ఇప్పుడు ఏ ప్రభుత్వాల అధికారులు, ఇప్పుడు అప్రూవర్ దస్తగిరి కూడా కడప ఎస్పీని కలిసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అన్నాడు. ఆయన యాక్చువల్ గా అయితే అతనికి ప్రొటెక్షన్ కాదు, ఆయనకు రక్షణ కావాలంటే ఇన్సైడ్ గా ఉండటమే మంచిది. ఆయన బయట ఉంటే రక్షణ ఎంతని కల్పిస్తారు? ఆయన సేఫ్టీ దృష్ట్యా ఆయన లోపల ఉండడం మంచిది. కానీ ఆయన బయట ఉండటమే మంచిదంటే శ్రేయస్కరం కాదు అని మీరు చెప్తున్నారు. సాక్షులు
చనిపోవడం ఒక మాట చెప్తాను వినండి. మీకు కొన్నిసార్లు సాక్షులకి థ్రెట్ ఉందన్నప్పుడు కూడా లోపల పెడతారు కదా, కాకపోతే కాస్త సౌకర్యాలు కల్పించవచ్చేమో, ఇంటి భోజనం ఇవ్వచ్చేమో, ఇతను అప్రూవర్ గా మారాడని స్పెషల్ కేసు కింద ట్రీట్ చేయొచ్చేమో. కానీ సేఫ్టీ ఏ విధంగా ఎంత ఇచ్చినా దాంట్లో ఆరోపణలు, భయము ఆందోళన అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే సార్, ఒక మనిషి అప్రూవర్ గా మారిన తర్వాత చాలా ఆందోళనలో ఉంటాడు. బయట తిరుగుతున్నాడని పేరే, 4 గోడల మధ్య లేకుండా ఓపెన్ ఎయిర్ లో ఉన్నాడని పేరే, గాని ఏ నిమిషం ఎటువైపు నుంచి ముప్పు జరుగుతుందని మనం చెప్పింది చాలా పవర్ఫుల్ వ్యక్తులతోనో లేకపోతే ఇంకోటో అనుకుంటే మరి సేఫ్ గా ఆయన అయితే ఆలోచనలు ఉండలేడు కదా. సో ప్రభుత్వం ఎంతమందిని కల్పిస్తుంది? 2+2 ఇస్తుంది. అంతకుముందు చెప్పడం జరిగింది 2+2 ఉండేది, ఇప్పుడు నన్ను ఇద్దరు కుదించారు, సరే 2+2 ఇస్తుంది, 4+4 ఇస్తారు. కానీ ఒకవేళ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం, కానీ అంతకుమించి అయితే ఏం చేయలేరు కదా. అదే ఇన్సైడ్ ఉన్నట్టయితే అతన్ని ఆ లోపలికి పోయి ఎవరు ఏం చేయలేరు. అంటే అతని స్వేచ్ఛకు భంగం కలగాలని కోర్టు నిర్ణయాన్ని నేనేమి వ్యతిరేకించను, కోర్టు నిర్ణయం అంతిమం. కానీ స్వేచ్ఛ కోసం కేసు విచారణ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండి న్యాయం చేయగలగాలి అని మాత్రం నేను కోరుకుంటాను. ఇంకో విషయం సార్, జనసేన ఆవిర్భావ సభ చాలా గ్రాండ్ గా జరిగింది, అద్భుతంగా జరిగింది. జన సైనికులు హోరు ఆ నినాదం మనకి కనిపించింది, చాలా ఉత్సాహంగా జరిగింది. అయితే ఆ సభ వేదికగా చాలా విషయాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కొన్ని కామెంట్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్, ఆయన గెలిచింది పిఠాపురంలో, ఆయన సత్తా, ఆ జన సైనికులు ఓట్లేసినటువంటి ఆ ప్రజలు వాళ్ళదే తప్ప వేరే ఎవరిది కాదు అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎట్లా చూస్తారు కూటమి ఒక పార్టీగా మీరు? నేను ఒకటే చెప్తా, గెలుపు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది, గెలుపు అహంభావాన్ని కూడా ఇస్తుంది. ఓకే, ఇది అహంకారంతో కూడిన మాట అంటారా? అతిశయంతో కూడిన మాట. ఇంకా అహంకారం దాకా రాలేదు, ఇది అతిశయంతో కూడిన మాట. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఓట్ బ్యాంక్ ఎంత, ఫిక్స్డ్ స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు మీరే చెప్పండి ఎంత వచ్చింది ఓట్ బ్యాంక్? ఆల్మోస్ట్ 37-38 దాకా వచ్చినట్టు. 38% ఉన్న పార్టీ ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ కూడా దాదాపు 40% దగ్గర ఉంది. సో ఓట్ బ్యాంకులు అనేవి ఒక రోజుతో వచ్చేవి కాదు. నాకు తెలిసి 5-6% ఉన్న ఓట్ బ్యాంకు, నేను తప్పు కాకపోతే నిన్న నేను మీడియాలో చూసిన దాని ప్రకారం అయితే 8.36 జనసేన ఓట్ బ్యాంక్ క్యాల్కులేషన్ లో తేలింది. ఏది మొన్న లాస్టా? ఇప్పుడు మొన్న జస్ట్ కూటమి గెలిచినప్పుడు. అట్లా విడివిడిగా అయితే నాకు తెలిసినంత వరకు ఓట్ బ్యాంక్ ని కూటమిగా ఉన్నప్పుడు లెక్క వేయకూడదని నా ఉద్దేశం. ఆ పర్సంటేజ్ 21 సీట్స్ దేగా. అందుకే నేను చెప్తున్నా, అలా తగ్గించే ప్రయత్నం కూడా చేయకూడదు. జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్ తక్కువగా కూడా చూడకూడదు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ నేను ఇప్పుడే చెప్పా అతిశయం అని. బీజేపీ యొక్క ప్రభావం, కేంద్రం యొక్క మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఓట్ బ్యాంకు, పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా, ఆయన కష్టం, ఆయన కార్యకర్తల కష్టం, ఏదైతే సుదీర్ఘంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక ఎలక్షన్లో పోటీ చేయకుండా కేవలం మద్దతు ఇచ్చాడన్న విషయం ప్రజలకు తెలుసు. రెండవ ఎలక్షన్లో పోటీ చేసి 1 సీటు దగ్గరే మనం ఆపేసాం, ఆయన కూడా ఓడించామనే సింపతి కూడా ఉంటుంది. 2 స్థానాల్లో పోటీ చేస్తే 1 స్థానం నుంచి కూడా మనం గెలవకుండా ఆపేమే, ఇతను సభలో ఉండాలి కదా అని నిర్ణయించుండొచ్చు. ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా బలంగా ఉండుండొచ్చు. క్యాంపెయిన్ ఇంపాక్ట్ తో పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఒక్కడే పోటీ చేశాడు, ఒక్కడే ప్రచారానికి వెళ్ళాడు, ఇటువైపున నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, పురంధేశ్వరి గారు, అనేక మంది కేంద్ర మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి వాళ్ళ వ్యవస్థ బాలకృష్ణ గారు, ఎంతమంది నాయకులు, అలాగే వాళ్ళ నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మనోహర్ గారు, ఇంకా ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పటికి ఆఖరి నిమిషం దాకా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరనేది కూడా జనసేనకి నిర్దిష్టమైన నాయకులు లేరు. బీజేపీ కూడా కొంతమంది నాయకుల్ని ఆఖరి నిమిషంలో టికెట్లు ఇవ్వడం జరిగింది. సమర్థులకే ఇచ్చారు, గెలిచారు, కాదనలేని సత్యం. కూటమికి సంబంధించి మనం లెక్కలు ఏవైతే వేసుకున్నాం పేపర్ మీద, ఆ గణాంకాలన్నీ నిజంగా ప్లస్ అయ్యి వచ్చిన సునామీయే ఈ 164 సీట్లు. ఏ ఒక్కరి వలన మన ఒక్కరి వల్లనే అంతా గెలిచాం అనుకుంటే కరెక్ట్ కాదు. ఇది కూటమి యొక్క కాంబినేషన్ విక్టరీ. అంటే ఆ విధంగా ఆవిర్భావ సభలో మాట్లాడడానికి కారణం ఉంది. తన కార్యకర్తల్ని, తన కేడర్ని ఉత్సాహపరచడానికి, చైతన్యవంతులను చేయడానికి, మరింతగా జనంలోకి వెళ్ళి బలంగా జనసేన పార్టీని పెంచడానికి, జనసేన విస్తరణకి ఉపయోగపడాలంటే ఆ మాత్రం ఉత్తేజం కోసం మాట్లాడే మాటలు
కొంచెం అతిశయం. తప్పులేదు, అంటే రాజకీయ పార్టీలో తప్పు లేదు. ఇది కానీ సహజంగా ఇది చేసిన- తప్పుగా అనిపించేది ఎవరికి? ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనిపిస్తుంది. కానీ అంత మాత్రం చేత కూటమికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కూటమి కలిసే కొనసాగుతుంది. నాకున్న సమాచారం ఆ మేరకు- అన్న మాటలు కాబట్టి Yes. అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా నాయకుడైన, జనసేన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా మనం కలిసే కొట్టాలి, ఈ ఎలక్షన్ గెలవాలనుకున్నారు, గెలిచారు. మొన్న కూడా చెప్పారు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసే పనిచేయాలని నేను కోరుకుంటున్నా, నేను దానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. దాంతోపాటు నిన్న సభలో ఆ విధంగా ఉత్తేజపరచడానికి అన్న మాటల గురించి చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి కూడా చాలా పొగడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంగా ఉన్న వైఎస్ఆర్సీపీని కూడా ఎంతో విమర్శల వర్షం అయితే కురిసిందో అది మనం చూసాం. దాంతోపాటు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కేంద్రంలో అనుసరిస్తున్న మంచి విధానాలు, సుపరిపాలన ఎన్డీఏ దానికి సంబంధించితో పాటు దేశంలో ఉన్న అనేక సమస్యల్ని, ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్న సబ్జెక్ట్ ని, తమిళనాడులో ఉన్న సబ్జెక్ట్ ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని మాట్లాడడం జరిగింది. అంటే దీని గురించి మీరు ఆలోచించినప్పుడు జనసేన అనే పార్టీ విస్తరణ కోరుకుంటుంది. సౌత్ లో మొత్తం పవన్ కళ్యాణ్ అనే ఒక ఫోర్స్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సమగ్రంగా పనిచేస్తుంది, తెలంగాణలో తిరిగి పోటీ చేసే ఆలోచనతో ఉంది. అలా కాకుండా సౌత్ మొత్తం కూడా ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టు. హోమ్ గ్రౌండ్ లోనే ఓట్ బ్యాంక్ ఇంకా విస్తరణ చేసుకోలేదు కదా, అప్పుడే మీరు పక్కన ఇప్పుడు ఇంకొక విషయం ఉంది. ఇక్కడ విస్తరణ జరగాలంటే సాధారణ కార్యకర్తల్ని ఎంతమందిని, నాకు తెలిసి సబ్జెక్టు కరెక్ట్ గా అయితే 12,36,000 మంది అనుకుంటా సభ్యత్వం ఉందని ఫిగర్స్ చెప్పడం జరిగింది నాగబాబు గారు. 12,36,000 అని. సో అంత సభ్యత్వం అయితే జరిగిందని ఏదైతే చెప్పారో ఇది చిన్న విషయం కాదు, ఖచ్చితంగా కూడా ఆలోచించాల్సిన విషయం. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. 12 లక్షల సభ్యత్వం ఉంది. తెలుగుదేశం పార్టీకి 1 కోటి సభ్యత్వాలు రీసెంట్ గా కంప్లీట్ అయిన 1,05,00,000. మీరు కోటి అంటున్నారు. పెరుగుతుందండి, ఇంకా పెరుగుతుంది. 1,05,00,000 జనవరి 18న నేను పార్టీ మారిన రోజు సాక్షి పేపర్ లో కూడా ఫ్రంట్ పేజ్ లో వచ్చిన యాడ్ చూశాను కాబట్టి చెప్తున్నా. అవును, ఇప్పటికి ఇంకా పెరుగుంటాయి కదా. పెరుగుండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ ప్రాసెస్ గా సభ్యత్వాన్ని రికార్డ్ చేస్తున్నారు. అంటే దానికి 26 వరకు కూడా కంటిన్యూస్ గా చేస్తామని చెప్పారు. ఎస్, నారా లోకేష్ గారి నేతృత్వంలో చాలా బాగా జరుగుతుంది ఆ కార్యక్రమం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నిన్న సభలో పవన్ కళ్యాణ్ గారు మనం నిలబడ్డాం, 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం. విన్నారా మీరు ఇది? విన్నాను. ఇప్పుడు సభ్యత్వాల గురించి ఇప్పుడే మనం సో మాట్లాడుతున్నాం. ఇది పార్టీ స్థాయి అంటే మాట్లాడుతున్నాం. దీన్ని ఎవరు వినాలి? చంద్రబాబు నాయుడు గారు వినాలి. చంద్రబాబు నాయుడు గారు లేదా నారా లోకేష్ గారికి ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళు కామెంట్ చేయాలి. మనమేం కామెంట్ చేస్తాం? సో మనం ఒకటే మాట మీరు చెప్పగలం. ఇంతకుముందు అతిశయంగా మాట్లాడుతున్నారన్నారు కదా. అతిశయం అనేది ఉంటదండి, ఉండాలండి. ఆత్మవిశ్వాసాన్ని కేడర్ లో పెంచాలంటే కొంత అతిశయం కూడా అవసరమే. ఓకే, కానీ అతిశయం ఒక్కొక్కసారి ఆధారంలోనే మాట్లాడుంటారు. ఎస్, ఉన్నది మొత్తం వాళ్ళ కేడరే, కూటమి కేడర్ కాదు కదా. కూటమి కేడర్ ఉన్నప్పుడు అలా మాట్లాడితే రిఫ్లెక్షన్స్ వస్తాయి. మొత్తం జనసేన కేడర్ ఉన్నప్పుడు వాళ్ళని ఉత్తేజపరచడానికి, వాళ్ళని కొంచెం హైప్ లోకి తీసుకొచ్చి ఇమేజ్ ని పెంచడానికి, వాళ్ళ జోష్ తీసుకురావడానికి ఖచ్చితంగా దాన్ని రాజకీయ కోణంలో చిన్న చిన్న మాటలను కూడా పట్టించుకుంటారా? ఇంతేకాదు, ఒక పార్టీలో నుంచి ఒక పార్టీలోకి కూటమి పార్టీలు సభ్యత్వాలు గాని లేకపోతే నాయకులను గాని తీసుకోకూడదన్న నిబంధన కూడా ఉంది. ఇప్పుడు ఒక కట్టుబాటుతో పోతోంది. ఓకే, మాట్లాడిన వేదికలో ఆ సందర్భాన్ని జనసేన ఒక ప్రముఖ నాయకుడు ఉన్నాడు, టీడీపీలోకి తీసుకోకూడదు. టీడీపీలో ఉన్న ప్రముఖ నాయకుడిని బీజేపీలోకి ఇట్లా ఒక నిబంధన పెట్టుకున్నారు. ప్రెసిడెంట్ ఒకరినొకరు మనం డిస్టర్బ్ చేసుకోకూడదు, విస్తరించవచ్చు. వీడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళనో, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళనో, వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళనో, లేకపోతే ఒక స్థాయి కలిగిన వాళ్ళనో, ఒక ఇంటలెక్చువల్నో ఆయా పార్టీలకు తీసుకోవచ్చు. విస్తరణ అనేది బీజేపీ కూడా కోరుకుంటుంది. బీజేపీ ఎందుకు కోరుకోదు? బీజేపీ కూడా సభ్యత్వాలు నిరంతరం చేస్తుంది. దానికి సభ్యుల సంఖ్య దేశవ్యాప్తంగా ఉన్నదైతే ప్రపంచ రికార్డు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎంత నాకు కరెక్ట్ గా ఫిగర్స్ తెలియదు, ఎందుకంటే నేను ఇంకా అంత లోతుకు పోలా, తెలుసుకొని చెప్తా. ఖచ్చితంగా కూడా సభ్యులు ఎంతమంది ఉన్నారనే దానికన్నా మనం మన యొక్క ప్రభావం ఎంత చూపిస్తాం. ఈరోజు దేశం అంతా తీసుకున్న ప్రభావం, బీజేపీ తీసుకుంటున్న ప్రభావం, దేశం గురించి అంకిత భావం చేస్తున్న ప్రభావం అంతా కనపడుతుంది. మనం చూస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, తమిళ్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు కానీ, ఈరోజు విజయ్ ఇచ్చిన రిటార్ట్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న స్పీడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కనపడుతున్నా. ఓకే, 14వ తేదీన పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ, జనసేన పార్టీ
12వ ఆవిర్భావ దినోత్సవం. కానీ 12 ఆవిర్భావ దినోత్సవాల్లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో జరగల. ఇది జయకేతనం అని పెట్టి గెలిచిన తర్వాత ఒక ఆత్మవిశ్వాసం నిండి వచ్చిన వ్యక్తులందరూ పోగైన తరుణాన మరింతగా ఎదగాలి, మనం అనుకున్న లక్ష్యాల ఈ వైపు విజయాన్ని ఇది ఒక పుట్టిన బిడ్డ, దీన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలని చెప్పి. తప్పేం లేదు, రాజకీయంగా గోల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా. కానీ వీళ్ళు గెలిచినప్పుడు బాగా చేసుకున్నారు సార్. ఓటమిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన 11వ తారీఖు 11వ తారీఖు అనుకుంటా బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఏం సార్ అంత నిస్సత్తువ, నిస్తేజం, నిస్పృహ? అదే నచ్చలేదు ఏ పార్టీ అయినా. ఇంకా అదే నచ్చలేదు, ఎందుకంటే డబ్బుకు కొదవలేదు, కార్యకర్తలకు కొదవలేదు, సోకాల్డ్ కోటరీకి కొదవలేదు. అన్ని బూస్ట్ ఇవ్వాలి, అన్ని జిల్లాల్లో నాయకత్వం. కేసీఆర్ రెడ్డి గారు అన్నట్టు పార్టీ భవిష్యత్తు లేదా ఏంటి? కాదు, ఆ విధంగా కావాలని అంత నీరసం ప్రదర్శించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వాళ్లే ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనకైతే కలిసి వచ్చే అంశం కదా, మనం హ్యాపీగానే ఉన్నాం. నేను ఇప్పుడు కూటమి రిప్రజెంటేషన్ లో ఉన్నా. ఓకే సార్, భారతీయ జనతా పార్టీలో ఏంటి మీ రోల్? ప్రస్తుతానికి సభ్యుడిని మాత్రమే. ఏదైనా వాళ్ళు పదవి ఇచ్చేవరకు నేనైతే పార్టీలో చెప్పడం జరిగింది, నేను అంతటి నేనుగా పదవి ఏమి అడగను. అధికార ప్రతినిధి వింటూ ఉన్నాం. ఇంకా నన్ను అధికార ప్రతినిధి ఏం కొత్తది కాదు. జాతీయ అధికార ప్రతినిధిగా 2 పార్టీల్లో పనిచేశా. నేను ఏదైనా జాతీయ అధికార ప్రతినిధిగా ఉండడానికి ఎందుకు ఇష్టం అంటే, హిందీ వచ్చిన వాడిగా, ఇంగ్లీష్ మాట్లాడుకునే నేషనల్ డిబేట్ లో 1200 డిబేట్లు పార్టిసిపేట్ చేశాను కాబట్టి న్యాచురల్ గా నేను నా కోరిక మాత్రమే చెప్తున్నా, నార్థన్ ఇండియాకి వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఈ 13 జిల్లాలకు దూరంగా. అంతేనా, లేదంటే కూటమి తరఫున మీరు నామినేటెడ్ పోస్ట్ కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు ఎటువంటి ఆశ లేదు, ఇస్తే తీసుకోవడానికి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా అవకాశం వస్తే రాజకీయ మీరు చెప్పారా? అస్సలు చెప్పలేదు, అడగలేదు, కనీసం ఒక డిజిగ్నేషన్ కూడా అడగలేదు. నేనైతే ఎల్కేజీ నుంచే మొదలుపెట్టా. కానీ అనుభవం ఉన్న వ్యక్తిగా నాకున్న ఏదైతే అనుభవం ఉంటుందో ఒక్కో సంవత్సరానికి 4-5 క్లాసులు పాస్ కాగలనని నమ్మకం ఉంది. ఖచ్చితంగా డిగ్రీకి 2-3 సంవత్సరాల్లోనే వస్తా. ఓకే, భారతీయ జనతా పార్టీలో పనిచేసే వాళ్ళకి తప్పనిసరిగా గుర్తింపు. నేను కేవలం అసైన్మెంట్స్ అడుగుతున్నా, నాకు పని అప్పచెప్పమని అడుగుతున్నా, సెమినార్స్ ఇవ్వమని అడుగుతున్నా, మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నా. భారతదేశం అంతా భారతీయ జనతా పార్టీ చేస్తున్న మంచి పనుల గురించి ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని జిల్లాలకి పంపించి ఏదైనా మోటివేషన్ స్పీచ్లో యూనివర్సిటీలో సెమినార్లో అడుగుతున్నా. లేకపోతే ఇవి పబ్లిక్లో ఓపెన్ ఫోరంలో కూడా కాదు, కొంత పబ్లిక్ రిప్రజెంటేషన్లో జరిగే సభలు, దాని ద్వారా సభ్యత్వాన్ని మరింతగా పెంచాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అలాంటి పనులతో పాటు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కానీ కొంచెం ఇప్పుడు నిదానంగా ఉంటే నన్ను నార్థన్ ఇండియాకి ఎక్కడికైనా ఏదైనా ఒక అసైన్మెంట్ ఇచ్చి పంపమని అడుగుతున్నాను. ఒక 2 సంవత్సరాలు పంపితే కొంత పని చేసి వద్దాం అనుకుంటున్నాను. సో ఆ కోణంలో భవిష్యత్తులో మీకు మంచి అసైన్మెంట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.